మన లిస్ట్‌లో ఉన్నటువంటి ఫస్ట్ మూవీ ఏంటంటే 'ఆల్ఫా'. ఈ యొక్క 'ఆల్ఫా' మూవీని సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే, ఒక ట్రైబ్ ఆఫ్ పీపుల్ వేటకి వెళ్తారు. ఐ మీన్ యాక్స్‌ని పట్టుకొనైతే వెళ్తారు. అడవి దొంగలంటారు కదా వాటిని. అలా పట్టుకొని వెళ్ళినప్పుడు ఏందంటే, ఒక్కసారిగా అవి తిరగబడతాయి వీళ్ళ మీద. ఆ తిరగబడినప్పుడు ఆ తొక్కిసలాటలో ట్రైబ్ యొక్క లీడర్ కొడుకైతే మిస్ అయిపోతాడు. అలా మిస్ అయ్యి వీళ్ళున్న ప్రదేశానికి కొన్ని వందల మైళ్ళ దూరంలో అయితే అవతల పడిపోతాడు. అలా పడినప్పుడు ఏంటంటే, అక్కడ తనకి ఒక వెలివేయబడ్డ తోడేలైతే కనిపిస్తుంది. మొదట్లో ఆ తోడేలు ఇతన్ని కొంచెం వేరుగా చూసినప్పటికీ మెల్లమెల్లగా స్టోరీ ప్రొసీడ్ అయ్యే కొద్దీ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ చాలా బాగా చూపిచ్చారు. అండ్ ఆ యొక్క ఎక్స్‌ట్రీమ్ వింటర్ కండిషన్స్‌లో వాళ్ళు సర్వైవ్ అయ్యి, మళ్ళీ ఈటి యొక్క ట్రైబ్స్ దగ్గరికి ఎలా చేరుకున్నారు అనేది స్టోరీ. స్టోరీనే చిన్నదే. బట్ అందులో చూపించినటువంటి వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కానీ, ఆ పిల్లాడైతే చాలా ఎక్సలెంట్‌గా అయితే యాక్ట్ చేశాడు. అండ్ ఆ యొక్క సర్వైవల్ స్కిల్స్ అనేటివి చాలా అద్భుతంగా అయితే ఉంటాయి. ముఖ్యంగా విజువల్స్ అయితే గోల్డెన్ వర్త్ మ్యాన్. అండ్ మన లిస్ట్‌లో ఉన్నటువంటి సెకండ్ మూవీ అయితే 'లవ్ అండ్ ద మాన్స్టర్స్'. ఈ యొక్క మూవీ స్టోరీ లైన్ ఏంటంటే, కొన్ని అంతుచిక్కని క్రియేచర్స్ అయితే హ్యూమన్స్ మీదకొచ్చి దాడి చేస్తూ ఉంటాయి. అలా దాడి చేసినప్పుడు అక్కడ ఉన్న ప్రాంతాన్నంతా సర్వనాశనం అయితే చేస్తాయి. బట్ మన హీరో ఎవరైతే ఉన్నారో అతనేమనుకుంటాడంటే, బ్రతికున్న ఈ యొక్క హ్యూమన్స్ అందరినీ ఒక దగ్గరికి చేర్చి వాటిని ఎదుర్కొని ఒక కాలనీని బిల్డ్ చేయాలని అనుకుంటాడు. ఐ మీన్ మళ్ళీ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్‌ని అయితే బిల్డ్ చేయాలని అనుకుంటాడు. బట్ ఆ యొక్క క్రమంలో ఇతనేంటంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సొస్తది. బికాస్ ఆఫ్ ద క్రియేచర్స్. సో వీళ్ళందరూ కలిసి ఆ క్రియేచర్స్‌ని అంతం చేసి, ఐ మీన్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్‌ని నిలుపుకున్నారా లేదా అనేది స్టోరీ. విజువల్స్ ముఖ్యంగా స్టన్నింగ్ అయితే ఉంటాయి. అండ్ ఆ యొక్క క్రియేచర్స్ గ్రాఫిక్స్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. సో మీరు ఈ మూవీని కూడా ఖచ్చితంగా వాచ్ చేయండి. ఇంకా మన లిస్ట్‌లో ఉన్న థర్డ్ మూవీ అయితే 'బ్లడ్ డైమండ్' విచ్ ఈస్ కాస్టెడ్ బై లియోనార్డో డైకాప్రియో. లియోనార్డో డైకాప్రియో స్టోరీ సెలక్షన్ అనేది రియల్లీ ఇంప్రెసివ్‌గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈ యొక్క 'బ్లడ్ డైమండ్' స్టోరీ లైన్ ఏంటంటే, ఆఫ్రికాలో గోల్డ్ మైనింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. అలా జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ చేసే ఒక వర్కర్‌కి ఒక డైమండ్ అయితే కనిపిస్తుంది. ఆ డైమండ్ అనేది కొన్ని లాక్స్ ఆఫ్ డాలర్స్‌ని అయితే విలువ చేసి ఉంటుంది. సో పలానా డైమండ్ ఆ యొక్క వర్కర్‌కి దొరికిందని చెప్పి ఆ యొక్క ఆర్గనైజేషన్‌కి అయితే తెలుస్తుంది. ఆ యొక్క ఆర్గనైజేషన్ వాళ్ళు ఆ యొక్క డైమండ్ వంకపెట్టుకొని అయితే అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్నంతా అంతం చేసి పారేస్తారు. సో అలా అంతం చేయడంతో వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ఈ యొక్క వర్కర్స్ అసోసియేషన్ అంతా వాళ్ళ మీద అయితే తిరగబడతారు. సో అలా తిరగబడే క్రమంలో ఎవరు గెలిచారు అండ్ ఆ యొక్క డైమండ్ ఏమైంది అనేది ఈ యొక్క మూవీ యొక్క మెయిన్ ప్లాట్. అండ్ ఈ యొక్క మూవీలో మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే స్క్రీన్ ప్లే అండ్ యాక్టర్స్ యొక్క యాక్టింగ్ రియల్లీ చింపేశారు. అండ్ స్క్రీన్ ప్లే కూడా నెంబర్ 1 అని చెప్పాలి. ఇక ఫోర్త్ మూవీ వచ్చేసి 'ఎన్‌హలేషన్'. ఈ 'ఎన్‌హలేషన్' మూవీ అనేది కంప్లీట్ ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీ అని చెప్పలేము. లిటిల్ బిట్ ఆఫ్ ఫ్యాంటసీ అండ్ స్కైఫై ఎలిమెంట్స్ అయితే ఈ మూవీ ఉంటుంది. ఈ మూవీ యొక్క ప్లాట్‌ని సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటే, ఏరియా ఎక్స్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్‌లో ఏం జరుగుతుందో ఎవరికైతే అంతుపట్టదు. అండ్ మన హ్యూమన్స్‌కి ఇంకా ఆగదు కదా. అందుకని చెప్పి ఆ యొక్క ఏరియా ఎక్స్‌లో అయితే ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. మెయిన్ లీడ్ అయినటువంటి లేనా యొక్క హస్బెండ్ కూడా ఆ యొక్క ప్రాజెక్ట్‌లో పాల్గొంటాడు. అండ్ ఆ యొక్క ఏరియా ఎక్స్‌కి వెళ్ళైతే మళ్ళీ తిరిగి రాడు. సో ఆ ఏరియా ఎక్స్‌కి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఇంకా తిరిగి రాకుండా అయితే ఉంటారు. అప్పుడు ఈ లేనా ఏం చేస్తుందంటే, ఇంకొంతమంది గ్రూప్స్‌ని యాడ్ చేసుకొని మళ్ళీ ఆ యొక్క రీసెర్చ్‌కి అయితే వెళ్తారు ఆ ఏరియా ఎక్స్‌కి. సో అలా ఏరియా ఎక్స్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం కనుక్కున్నారు అండ్ ఇంకా లేనా వాళ్ళ హస్బెండ్ కలిసిందా లేదా అనేది స్టోరీ. రియల్లీ అక్కడ జరిగే కొన్ని సిట్యుయేషన్స్ అయితే హారర్ ఫీలింగ్ అయితే కలిగిస్తాయి. సో ఖచ్చితంగా ఆ ఎక్స్‌పీరియన్స్ అయితే వదులుకోవద్దు. ఖచ్చితంగా వాచ్ చేయండి మూవీ అనేది. It's destroying everything. It's not destroying. ఇక ఫిఫ్త్ మూవీ వచ్చేసి 'అప్'. ఈ మూవీని మన చిన్నతనంలో ప్రతి ఒక్కరైతే వాచ్ చేసి ఉంటాము. ఒక మెమరీ అని చెప్పొచ్చు ఈ మూవీ అనేది. సో ఈ మూవీ యొక్క ప్లాట్ ఏంటంటే, ఒక ముసలాయన తన భార్య చనిపోయి అయితే ఉంటాడు. చాలా లోన్లీగా అయితే ఫీల్ అవుతూ ఉంటాడు. బట్ అతను ఏమనుకుంటాడంటే, తను చనిపోయే లోపల తన భార్యకి ఇష్టమైనటువంటి ఒక ప్లేస్‌కి వెళ్ళాలనుకుంటాడు. అంటే తన భార్య ఇతనికి ఏం చెప్తుందంటే బతుకున్నప్పుడు, నేను పలానా ప్లేస్‌కి వెళ్ళాను, అక్కడికి అసలుకి రియల్లీ ఫెంటాస్టిక్‌గా ఉంటుంది. నువ్వు కూడా ఖచ్చితంగా వెళ్ళాలి. మనిద్దరం కలిసి వెళ్దాం అని అనుకోగా సడన్‌గా అయితే చచ్చిపోతుంది ఆమె. అలా చనిపోయినప్పుడు ఇతను ఒక పిల్లాడితో కలిసి ఆ యొక్క ప్లేస్‌కి ఎలా వెళ్ళాడు అండ్ అక్కడ ఎదుర్కొన్నటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్. అండ్ అక్కడికి ఎలా వెళ్తారో తెలుసా? ఇంటికి బెలూన్స్ కట్టుకొని అయితే వెళ్తారు. ఇది మెయిన్ అసలుకి క్రేజీ అని చెప్పాలి. సో ఈ మూవీని మీరు ఖచ్చితంగా అయితే వాచ్ చేయండి అండ్ చాలా ఎమోషనల్ అయితే అయిపోతారు ఫైనల్‌గా వచ్చే లోపలికి.
మన సిక్స్త్ ఫిలిం వచ్చేసి జార్జ్ ఆఫ్ ద జంగిల్. ఈ జార్జ్ ఆఫ్ ద జంగిల్ సినిమాను కూడా మన చిన్నతనంలో చాలామంది అయితే వాచ్ చేస్తుంటారు. స్టోరీ ఏంటంటే సింపుల్. జార్జ్ ఇంకా వాళ్ళ పేరెంట్స్ అనేవాళ్ళు ట్రిప్కి అయితే వెళ్తారు ఒక హెలికాప్టర్లో, ఒక ప్లేన్లో. సడన్గా ఆ యొక్క ప్లేన్ అయితే క్రాష్ అయ్యి ఇతను ఒక అడవిలో పడిపోతాడు. చిన్నతనంలో పడ్డాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వాతావరణానికి అలవాటు పడి ఇంకా అక్కడ ఉన్నటువంటి జంతువులు ఏవైతే ఉంటాయో అవే ఇతని ఫ్రెండ్స్గా ఇంకా అక్కడ ఇతని లైఫ్ అనేది గడుపుతూ ఉంటాడు. మళ్ళీ సడన్గా అయితే వాళ్ళ హోమ్ టౌన్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది వన్ డే. అండ్ అక్కడికి వెళ్ళి అతను ఎదుర్కొన్న కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది ఈ యొక్క మూవీ మెయిన్ ప్లాట్. ఈ మూవీ అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ రియల్లీ ఫంకీగా ఉంటుందని చెప్పాలి. Falling in love. George of the jungle, strong as he can. మన లిస్ట్లో ఉన్న నెక్స్ట్ మూవీ అయితే మోగ్లీ ది లెజెండ్ ఆఫ్ ద జంగిల్. ఈ యొక్క మూవీ అనేది యాస్టీస్గా జంగిల్ బుక్ మూవీ యొక్క క్లోన్ అని చెప్పాలి. యాక్చువల్గా ఈ మూవీ తీయడానికి కూడా కారణం ఏంటంటే జంగిల్ బుక్కే. ఎప్పుడైతే మన డిజ్నీ పిక్చర్స్ వాళ్ళు ఈ యొక్క జంగిల్ బుక్ని ప్రొడ్యూస్ చేశారో సేమ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు కూడా వాళ్ళకి పోటీగా ఈ మూవీని తెచ్చారు. బట్ ఇది ఫైనాన్షియల్గా అయితే అంత హిట్ అవ్వలేకపోయింది. సో కాకపోతే ఆ యొక్క విజువల్స్ అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి. ఖచ్చితంగా మీరు ఈ మూవీని కూడా వాచ్ చేయండి ఇఫ్ ఇన్ కేస్ మీకు టైం దొరికితే. The boy may just be our only hope. So, how you've grown. మన లిస్ట్లో ఉన్నటువంటి నెక్స్ట్ మూవీ అయితే మైటీ జాయ్ యంగ్. ఈ జాయ్ యంగ్ అనేది ఒక గొర్రెల యొక్క పేరు. అసలుకి ఈ మూవీ ప్లాట్ ఏంటంటే కొంతమంది వ్యక్తులు ఫారెస్ట్కి అయితే అడ్వెంచర్కి వెళ్తారు. అలా అడ్వెంచర్కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయికి గొర్రెలు అయితే కనిపిస్తుంది. అలా గొర్రెలు కనిపించినప్పుడు వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అనేది చాలా బలపడి ఏమేమనుకుంటుందంటే తనతో పాటు సిటీకి తీసుకుని వెళ్ళాలని అనుకుంటుంది ఆ గొర్రెలని. సో ఆ యొక్క సిటీకి వెళ్ళినప్పుడు ఆ యొక్క మనుషుల్లో ఈ గొర్రెలు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి అండ్ లాస్ట్ క్లైమాక్స్ అయితే అసలు రియల్లీ ఎమోషనల్గా ఉంటుంది. If he stays in here, he'll die. Their greatest adventure is about to begin. Oh my God. ఇక నైన్త్ మూవీ వచ్చేసి ఫ్యాంటసీ ఐలాండ్. ఈ ఫ్యాంటసీ ఐలాండ్ యొక్క ప్లాట్ ఏంటంటే కొంతమంది వ్యక్తులు వాళ్ళ జీవితం మీద విరక్తి పుట్టేసి ఇంకా వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి ఒక ఐలాండ్కి అయితే వెళ్తారు. ఆ యొక్క ఐలాండ్ పేరే ఫ్యాంటసీ ఐలాండ్. అక్కడ ఏంటంటే మీరు ఏం కోరుకున్నా కానీ అవి అయితే నెరవేరిపోతూ ఉంటాయి. బట్ సర్టెన్ టైం వరకు వీళ్ళందరూ ఏం కోరుకున్నా జరుగుతూ ఉంటుంది కానీ బట్ సర్టెన్ టైం తర్వాత ఒకరొకరుగా మాయమైపోతూ ఉంటారు. సో అక్కడ అసలుకి ఏం జరిగింది ఇంకా ఆ యొక్క వాళ్ళు ఎందుకు మాయమైపోతున్నారు అసలుకి ఆ ఫ్యాంటసీ ఐలాండ్ యొక్క అసలు చరిత్ర ఏంటనేది రివిలేషన్ చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. మీరు ఈ మూవీ ఖచ్చితంగా అయితే వాచ్ చేయండి. రియల్లీ సస్పెన్స్కి అయితే మీరు అసలుకి ఫ్లాట్ అయిపోతారు. అటువంటి సస్పెన్స్ అయితే మెయింటైన్ చేస్తారు అండ్ ట్విస్ట్ను కూడా అసలుకి ఎక్స్పెక్టే చేయలేరు. అంత బాగుంటుంది ఫ్యాంటసీ ఐలాండ్ మూవీ అనేది. సో మీరు ఖచ్చితంగా అయితే వాచ్ చేయండి. Oh my god. That's really her. Rourke, this is not what I meant. మన ఇష్టం ఉన్నటువంటి లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ ఓన్లీ ఫర్ పోకెమాన్ ఫ్యాన్స్ వరకే. అండ్ పోకెమాన్స్ యొక్క అడ్వెంచర్స్ అనేటివి చాలా అద్భుతంగా అయితే ఉంటాయి. అండ్ పోకెమాన్స్ గురించి తెలియని వాళ్ళైతే ఈ మూవీ చూసిన మీకు ఏం అర్థం కాదు. సో పోకెమాన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఈ మూవీని ఖచ్చితంగా అయితే వాచ్ చేయండి. యాజ్ యూజువల్గా మన యాష్ అండ్ పికాచు కెమిస్ట్రీ చాలా బాగుంటుంది అండ్ అడ్వెంచర్స్ చెప్పాల్సిన అవసరం లేదు కదా. Protect you by whatever means necessary. సో దట్స్ ద లిస్ట్ గైస్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే ఫర్దర్గా తెస్తూ ఉంటాను. సో స్టే ట్యూన్ అండ్ బాయ్.